హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి వరల్డ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి గృహప్రవేశం పార్ట్ 2 అండి. అదే హోమ్ ఇనాగ్రేషన్ పార్ట్ 2. అదే ఫస్ట్ వన్లో నేను కొంచెమే చూపించాను, ఎందుకంటే వీడియో సరిపోలేదు లెంత్, అందుకనే నేను పార్ట్ 2 చేశాను. దీంట్లో మనకు అన్నీ వస్తాయి అన్నమాట. ఒడి బియ్యము, బట్టలు పెట్టడము, దావత్, మన స్టైల్లో దావత్ ఎలా జరుగుతుంది అనేది కంప్లీట్గా ఉంటుంది. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన లైక్ వల్ల మనకు ఒక హైప్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మా మామయ్య వాళ్ళకి బట్టలు పెడుతున్నాం మేము. అదే ఆ రోజు అందరు బట్టలు పెడతారు కదా, పూజ రోజు అన్నమాట ఇది. ఆ రోజు నైట్, మేము వెళ్ళిన రోజు నైట్ బట్టలు పెడుతున్నాం. మా మామయ్యకి డ్రెస్ తీసుకొచ్చినాము, మా అత్తమ్మకి శారీ, ఇంకా బ్లౌజ్ పీసెస్, టవల్స్. వాళ్ళ పిల్లలకి 2 పిల్లలు ఉంటారు, పాప బాబు. వాళ్ళకి వీడియోలో కనిపిస్తారు. శారీ, ఇంకా మా అత్తమ్మకి శారీ, బ్లౌజెస్, మామయ్యకి టవల్, డ్రెస్, ప్యాంట్, షర్ట్. మేమైతే ఇది పెడుతున్నాము. మా సైడ్ అయితే కంపల్సరీ, అంటే దగ్గర వాళ్ళు, ఇంట్లో వాళ్ళు అయితే పెడతారన్నమాట. ఇంకా బయట వాళ్ళంటే ఫ్రెండ్స్ అట్లాంటి వాళ్ళంటే గిఫ్ట్స్, మనీ అట్లా ఇస్తారు. అది కంపల్సరీ ట్రెడిషన్లో వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట. ఇక్కడ నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అత్తమ్మకి స్వీట్ ఇస్తూ. ఇది ఇంకా వడి బియ్యం కలుపుతున్నాము నెక్స్ట్ డే. మా అత్తమ్మ వాళ్ళ వదిన అన్నమాట, అంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్, పెద్ద వదిన. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ నుండి వాళ్ళకి ఒడి బియ్యం పోస్తున్నారు. ఇక్కడ మన సైడ్ గృహప్రవేశం అంటే కంపల్సరీ ఒడి బియ్యము, బట్టలు, ఇవన్నీ అమ్మ వాళ్ళ తరఫు నుండి వచ్చేవి అన్నమాట. సో ఇక్కడ ఒడి బియ్యం పోస్తున్నారు మా అత్తమ్మ వాళ్ళకి. బియ్యం మేము కలుపుతున్నాము. 5 మెంబర్స్ కలుపుతారు. ఆయిల్, పసుపు అదంతా వేసి బియ్యం కలుపుతారు అన్నమాట. మేము, మా మమ్మీ, నేను, ఇంకొక అత్తమ్మ, 5 మెంబర్స్ అయితే కలుపుతున్నాము బియ్యము వాళ్ళకి పొయ్యడానికి. ఇక్కడ అదే చేస్తున్నాము, బియ్యం కలపడం చేస్తున్నాము. కంపల్సరీ 5 మెంబర్స్ కలపాలి. అది కూడా మంచిగా రెడీ అయ్యి కలపాలన్నమాట. అంటే రెడీ అవ్వడము అని అంటే ఇక ముత్తైదులు మంచిగా హెడ్ బాత్ చేసి కలపడం అన్నట్టు. కలిపిన తర్వాత వాళ్ళకి ఇక బియ్యం నింపుతారు అన్నమాట. ఇప్పుడు కలుపుతున్నాం ఇక్కడ మేము బియ్యము. మా మమ్మీ మళ్ళీ ఇంకొక శారీతో రెడీ అయ్యి ఉన్నది. ఈరోజు దావత్ అన్నమాట. మేము బియ్యం కలుపుతున్నాం కదా, ఆ రోజు దావత్ అన్నమాట. దావత్లో ఏమేమి చేశారో కూడా అది నేను క్లియర్గా చూపిస్తాను వీడియోలో. వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది వీడియో. ఓకేనా? ఇక్కడ చూడండి, మా మామయ్యకి పోస్తున్నారు. అప్పుడు నేను లేకుండే, నేను ఇంకా అప్పటికి రెడీ అవ్వలేదన్నమాట. పోస్తున్నారు. తను వాళ్ళ అన్నయ్య అండ్ వదిన, అత్తమ్మ వాళ్ళ అన్నయ్య అండ్ వదిన, మా మామయ్య వాళ్ళకి అంటే బావమరిది తరఫున, అంటే అత్తమ్మ వాళ్ళ తరఫున కాబట్టి అమ్మ వాళ్ళ తరఫున. ఇంకో వాళ్ళ పిల్లలు, పాప బాబు. తనేమో జాబ్ చేస్తుంది, వాడు కూడా జాబ్ చేస్తాడు, బాబు కూడా. ఇద్దరు జాబ్ చేస్తారు. మామయ్య కూడా జాబ్ చేస్తారు. అత్తమ్మ ప్రస్తుతానికైతే హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటుంది. అట్లా వాళ్ళ తరఫు నుండి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి పోస్తారు. అంటే జంటలుగా కలిపి పోస్తారు. మా మమ్మీ రెడీ అవుతుంది నెక్స్ట్ పొయ్యనికి. నేను లేకుండే, నేను రెడీ అవుతున్నాను అనమాట. పిల్లలు అవసరం లేదు, ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ అని అంటే వీళ్ళు వేస్తున్నారు. మమ్మీ పోస్తుంది ఇప్పుడు. మమ్మీ ఈమె తను మా అత్తమ్మ, ఇంకో మమ్మీ వాళ్ళ వైఫ్ అన్నమాట. మా మమ్మీ వాళ్ళ కజిన్ వైఫ్, అంటే మమ్మీ వాళ్ళ పెద్దనాన్న కొడుకు వాళ్ళ వైఫ్ తిను. అత్తమ్మ అయితే చాలా మంచిది. అయినా మా అత్తమ్మలు చాలా మంచి వాళ్ళు. మా అత్తమ్మ, మామయ్య వాళ్ళు బాగా చూసుకుంటారు మమ్మల్ని. ఇప్పుడు కూడా చిన్న డిస్టర్బెన్స్ ఏం లేదు మామయ్య అత్తమ్మ వాళ్ళతోని. మమ్మీ వాళ్ళు వస్తున్నారు. దాంట్లో కుడుక, తమలపాకు, ఆకు, వక్క, పోక అంటారు చూడు, అట్లా కలిపి పోస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ కోసం, ఇక తెలంగాణలో దావత్ అంటే ఏముండాలి మనకి? కంపల్సరీగా ముక్క ఉండాలి. ఇక్కడ వెజ్ వాళ్ళకి వెజ్, పాలకూర పప్పు,
వంకాయ ఆలుగడ్డ, సాంబారు, పాపడు. వీళ్ళందరూ పిల్లలు మా బాబాది వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట, తమ్ముళ్ళు అవుతారు మాకు. ఈ పిల్లలే చూసుకున్నారనమాట అన్నీ. ఇక్కడ బగారా రైస్ కంపల్సరీ, బగారా రైస్ ఉంటుంది, వైట్ రైస్, బగారా రైస్, క్యారెట్, కీరా, ఆనియన్, లెమన్ అన్నీ ఉన్నాయి. చూడండి బగారా రైస్, వైట్ రైస్, మటన్ అయితే ఇక కంపల్సరీ ఉండాల్సిందే దావత్లో. మటన్ చూడండి అందరూ తింటున్నారు, వెజ్ వాళ్ళు. ఎందుకంటే కార్తీక పౌర్ణమి అప్పుడు చేసాం కదా, కార్తీక మాసంలో చేసాం కాబట్టి కంపల్సరీ వెజ్ చేస్తారు. వెజ్లో కూడా 3 వెరైటీస్ ఏమో చేశారు, అవి చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి బగారా రైస్, బగారా రైస్, ఇంకా మటన్. ఇక్కడ అన్నీ వండి పెట్టారనమాట, వండి పెట్టినవి నేను చూస్తున్న. మటన్ ఒక మేకని తీసుకొచ్చారు, మేకని కట్ చేశారనమాట. కంపల్సరీ మన సైడ్ దావత్ అంటే, మా సైడ్ దావత్ అంటే తెలంగాణ సైడ్ కంపల్సరీ మటన్, చికెన్ ఉండాల్సిందే. ఇక్కడ చికెన్. ఆ పిల్లలైతే చాలా బాగా సర్వ్ చేస్తున్నారు. వాళ్ళకి ఎంత ఓపిక అంటే అసలు ఒక 2 డేస్ నుండి వాళ్ళు చాలా పనులు చేస్తున్నారు పిల్లలు. ప్రతి ఒక్కటి వాళ్ళే చూసుకుంటున్నారు, అన్నీ తీసుకురావడము, చేయడము అన్నీ వీళ్ళే చూస్తున్నారు పాపం పిల్లలు. ఇక వీడు ఒక తమ్ముడు, వీళ్ళందరూ మంచి క్యాటరింగ్ చేస్తున్నారు, వచ్చిన వాళ్ళందరికీ సర్వ్ చేస్తున్నారు అన్నమాట. మా మామయ్య చూడండి మంచిగా ఉన్నాడు కదా, ఇన్షర్ట్ వేసి తెలుగు లెక్చరర్ లాగా ఉన్నాడు, బాగున్నాడు. వెజ్ వాళ్ళకి పెడుతున్నాడు. మా మామయ్య మళ్ళీ వచ్చిండు, ఏం చేస్తున్నారు అని. మామయ్య అయితే బాగున్నాడు. వెజ్ వాళ్ళకి సర్వ్ చేయడం. ఇక్కడ వీడేమో వాటర్ సర్వ్ చేస్తున్నాడు. వాటర్ క్యాన్స్ తెప్పించాము, మిల్టన్ వాటర్వి, అవి వాటర్ సర్వ్ చేస్తున్నాము. అవి వాటర్తోని తింటున్నారు. ఇక్కడ అందరూ భోజనం చేస్తున్నారు అనమాట.